స్వర్ణముఖి నది ఒడ్డున దాదాపు 17 ఎకరాలను వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్వర్ణముఖికి వరదలు వచ్చిన సమయంలో తన స్వగ్రామం తుమ్మలగుంట మునిగిపోకుండా ఉండేందుకు ఇతర గ్రామాలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముంచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదిని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఆపరేషన్ స్వర్ణ ప్రారంభిస్తున్నట్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్లోని హైడ్రా తరహాలో ఇది పనిచేస్తుందని, హైడ్రా కన్నా వేగంగా సమర్థవంతంగా పనిచేయిస్తామన్నారు. ప్రధానంగా భూమన చెవిరెడ్డి కోసమే ఆపరేషన్ స్వర్ణ ప్రారంభమైనట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ హయాంలో నదికి ఇరువైపులా ఆక్రమణలు జరిగాయి. చెరువులను ఆక్రమించుకోవడంతో పాటు ఆ చెరువుల్లోని మట్టిని దోచుకున్నారు. నదికి ఇరువైపులా ఉన్న కట్టడాలను తొలగించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. నది బఫర్ జోన్లో స్థలాల అమ్మిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నారు. గత ప్రభుత్వం తుమ్మలకుంటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 40 కోట్లు ఖర్చు చేయగా అవన్నీ వృధా అయ్యాయని దివాకర్ రెడ్డి తెలిపారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలన్నీ తొలగించి నది సుందరీకరణ చేపట్టి స్వర్ణముఖికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. మద్యం కుంభకోణంలో తుడా వాహనాలు వాడిన వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని దివాకర్ రెడ్డి హెచ్చరించారు.